శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ దృశ్యాలు చూసిన ఎవరికైనా సరే కన్నీళ్లు ఆగవు. పొట్టకోటి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఒక తెలంగాణ బిడ్డ అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్ బెడ్కే పరిమితమయ్యాడు. లేచి నడవలేని పరిస్థితి. తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఇతరొక్కడే ప్రాణాలతో బయటపడటంతో తనకేమవుతుందో, భార్యాబిడ్డల పరిస్థితి ఏమైపోతుందోనని ఆందోళన చెందుతూ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. కానీ ఇతడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. క్షేమంగా స్వదేశానికి రప్పించారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన మహేష్ను ఎయిర్పోర్ట్ సిబ్బంది వీల్ చైర్లో తీసుకొస్తుంటే తన వాళ్లను చూసి కన్నీరు మున్నీరయ్యాడు. అక్కడ కనిపించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లికి చెందిన మందా మహేష్ పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అయితే 15 రోజుల క్రితం అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. దురదృష్టవశాత్తు తనతో ప్రయాణిస్తున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మహేష్ను జుబైల్ జనరల్ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో లేవలేని పరిస్థితిలో ఉన్న మహేష్ను వీడియో కాల్ ద్వారా చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. అయితే మహేష్ పరిస్థితి గురించి స్థానిక బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్ నేరుగా మహేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీడియో కాల్ ద్వారా మహేష్తో మాట్లాడారు. ఖచ్చితంగా హైదరాబాద్కు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజు మహేష్ను హైదరాబాద్కు రప్పించి కిమ్స్ హాస్పిటల్లో చేర్చారు. కాదు బిడ్డ, ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తా అంటే మన వాళ్ళు ఉన్నారు, సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి వెళ్ళి తీసుకొస్తాను. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది కాక మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రా నాయన. అంత పెద్ద యాక్సిడెంట్ లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. అంతమందికి నష్టమైన నీకేం కాలేదు, అదే అదృష్టం. ఒక రకంగా ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక మాట, నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం, రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. రియాద్ ఉన్నావా, చెడ్డల్లో ఏడున్నావు? జుబైల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తా. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, అరే అంత మాట తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం రా, తీసుకొస్తాం. ఏడో ఒక్కనే ఉన్నా, ఏడో ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకున్నాం రా, నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా, నువ్వు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యం ఉండు అంతే. వాడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి, మీరు కానీ ఆగమానం చేయొచ్చు. జుబైల్ హాస్పిటల్
కేటీఆర్ చొరవతో మహేష్ కు ట్రీట్మెంట్ చేయడానికి అంగీకరిస్తూ సౌదీలోని జుబైల్ జనరల్ హాస్పిటల్ కి కిమ్స్ యాజమాన్యం ఒక లేఖ రాసింది. కిమ్స్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన జుబైల్ జనరల్ హాస్పిటల్ మహేష్ ను డిశ్చార్జ్ చేయడానికి అంగీకరించింది. అక్కడి నుంచి ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మహేష్ ను అంబులెన్స్ లో నేరుగా కిమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే మహేష్ కు చికిత్స అందించనున్నారు. మరోవైపు మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను కేటీఆర్ విడిపించి స్వదేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్ తన సొంత ఖర్చులతో మలేషియాలో న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించారు. కోర్టులో జరిమానా కట్టి విమాన టికెట్లు ఇప్పించి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఉపాధి కోసం గత సంవత్సరం ఆదిలాబాద్, కడెం మండలం, లింగాపూర్, దస్తూరాబాద్ మండలం, మున్యాల్ గ్రామాలకు చెందిన 6 వ్యక్తులు మలేషియాకు వెళ్లారు. అయితే అకారణంగా అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. కేటీఆర్ సూచనతో మార్చి నెలలో మలేషియా వెళ్లిన జాన్సన్ నాయక్ జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్ తో పాటు మున్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్లను ఓదార్చాడు. విడుదల చేయిస్తానని భరోసా కల్పించారు. అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడంతో అక్రమ ఆయుధ కేసులో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న జాన్సన్ నాయక్ వారి విడుదల కోసం సొంత ఖర్చులతో స్థానిక న్యాయవాదులను నియమించి న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. మే 12న మళ్లీ మలేషియాకు వెళ్లి అక్కడి కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని తానే స్వయంగా చెల్లించి విమాన టికెట్లతో సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వారిని స్వదేశానికి తీసుకొచ్చారు. బుధవారం హైదరాబాద్ కు చేరుకున్న బాధితులు జాన్సన్ తో కలిసి నందినగర్లో కేటీఆర్ ను కలిశారు. కేటీఆర్ ను చూడగానే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. గురిజాల శంకర్, లింగాపూర్, కడెం మండల్. మేము 2 సంవత్సరాల క్రితం మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు జైలు ఉన్నాం. మేము అక్కడ ఇరుక్కపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాం, గిరిగిరి పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్క వాళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలామంది దగ్గరికి తిరిగినారు, చాలామందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి గిట్ల ఉంది, గిట్ల సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయిపో అని చెప్పేసి చెప్తే మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్యకు అప్పచెప్పే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకుపోతామని మాటిచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే. ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జాన్సన్ అన్న కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం, నమ్మకం అనేది కలిగింది. ఎట్టి పరిస్థితులు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము, అన్న మమ్మల్ని తీసుకుపోతాడనే నమ్మకంతో బుక్కడి తినుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. అటు చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మొన్న వచ్చి ఇంత తగినంత రాత్రి పగలనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి 4 రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి ఎంఏసీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఎంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాదిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు. ఇక్కడ ఈ దగ్గర మలేషియా ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు. ఇంకా 5 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు ఇంకా ముగ్గురు. ఇప్పుడు 20 లక్షలు ఖర్చు అయింది, ఓన్లీ ముగ్గురం వచ్చినాం.
ఇంకా 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా కన్ఫర్మ్ లేదు. అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. అడవి గడ్డ తిరుగుతుంది, అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు. వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి. వాళ్ళని 6గురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే. కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమారం. వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం. వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా అన్నా కానీ మేము ఊకుండేది లేదు. దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలకు కలుసుకున్న సంతోషం. నాకు జీవితాంతకాలం అన్నకు నేను రుణపడి ఉంటా. కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా. చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడ వెనకాలేడు. చెప్పిండు, నీ పిల్లలకు నీ భార్యకు నేను మాట ఇచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయితే ఆయన ముఖ్యం కాదు, మిమ్మల్ని ఇంటికి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాట ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో వెనకాలి. ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు, పోలీసు వాళ్ళకు, ఆఫీసర్లకు, అక్కడ ఉన్న ఏజెంట్కు, అడవిగట్టుకు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు. వీళ్ళని ఇంటికి తీసుకుపోవాలా, వీళ్ళ ఫ్యామిలీకి అప్పయిపోవాలా. వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖాన్ని చూడలేక, మా మా దుఃఖం చూడలేక అన్న చూడ ఏడ్చిండు మాతో. ఆ రోజు అక్కడ జైల్లో కూడా అన్న కూడా పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు, జైలర్లు కూడా షాక్ అయ్యారు. అన్న ఏడుపు చూడలేక అన్న కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఇంత పెద్దోడు మా కోసం అతని కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తే మేము తట్టుకోలేకపోయినాం. మా పిల్లల కోసం మా కోసం చూసి ఇన్ని దగ్గర 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు.